నేను మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. ఆఖరిసారి. శ్రీకాంత్ గారేంటి ఆఖరిసారి అంటున్నారు? ప్లీజ్, నేనెప్పటికీ మళ్ళీ మీకు కనిపించను. కృష్ణ, నువ్వెందుకు ఈ పెళ్లికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావో నాకు తెలీదు. కానీ ఈ పెళ్లి జరిగితేనే అక్క బ్రతుక్కి ఒక వెలుగంటూ వస్తుంది. గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను. నువ్వు రాకపోతే ఇదే నాకు చివరి రోజు. కృష్ణ, నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో. నేనెళ్ళి మిరియాల రసం పెడతాను. అమ్మకేదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళాలి. లేకపోతే ఆయన అన్నంత పని చేస్తారేమో. ఏం చేస్తాం? విష్ణు జీవితం బాగుండాలంటే తప్పదింకా. వీళ్ళేంటి గుళ్ళో ఇలా కలిసారో? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? శ్రీకాంత, అమ్మయ్య. ఎంత కంగారు పడ్డానో తెలుసా అండి? ఎందుకు ఇలా మెసేజ్ పెట్టారు? మీరెందుకు కంగారు పడ్డారు? నేనేమైపోతే మీకెందుకులేండి. నేనంటే మీకు ఇష్టమో కాదో ఎప్పుడూ చెప్పలేదు. అసలు మీ మనసులో నాకున్న స్థానం ఏంటో కూడా తెలీదు. నేనెలా పోతే మీకేంటి? నేను ప్రేమిస్తున్నానని మీకు తెలుసు. ఇక మీదట మీ వెంట పడను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని అడగడానికి కూడా మిమ్మల్ని పిలవలేదు. ఆ వరుణ్ మోసగాడని తెలిసినా కూడా మీరు నోరు విప్పట్లేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పట్లేదు. అన్నీ భరిస్తూ వాణ్ణే పెళ్లి చేసుకుని మీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికే సిద్ధపడ్డారు. ఇంక చాలు. శ్రీకాంత్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఈ విషయం రాధకి ఎలా చెప్పి కన్విన్స్ చేయాలి? వాళ్ళ మీద పిచ్చ కోపంతో ఉన్నాడు, నిశ్చితార్థం కూడా చెడగొట్టాడు. శ్రీకాంత్, ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏంట్రా అది? విష్ణు విషయం నీతో మాట్లాడదామని వచ్చా. విష్ణు విషయమా? ఏంట్రా నువ్వు అనేది? అవునరా, విష్ణు జీవితం ఆ వరుణ్ గడి చేతిలో బలి కాకూడదంటే ఆ అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాడికిచ్చి తన పెళ్లి చేయాలనిపించింది. నువ్వేమంటావు? ష్యూర్ రా, తప్పకుండా. నీ నోటి వెంట ఈ నిర్ణయం వినడం నాకు చాలా హ్యాపీగా ఉందిరా. యాక్చువల్గా నేనే నీతో ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను.
ఈలోపే నువ్వు ఈ మాట నాతో చెప్పావు. అందుకే ఈ విషయం నీతో పర్సనల్గా మాట్లాడి పెళ్లి కొడుకుని ఫైనల్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. హా, ఓకేరా, ఓకే. పెళ్లి కొడుకుని మనమే సెలెక్ట్ చేయాలరా. ఒక్క మాట నన్నే చేసుకోమని అడగచ్చు కదా. నా ఫోటోని మిగతా ఫొటోస్లో పెట్టి విష్ణు వాళ్ళకి చేరేలా చేస్తాను. అప్పుడు నా ఫోటో చూసి వాళ్లే రాధతో ఈ విషయం డిస్కస్ చేస్తారు. అప్పుడు అన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇద్దామనుకున్నావా శ్రీకాంత్? మరి నీ మీదే ఆశలు పెట్టుకున్నా నేనేమైపోవాలి? నువ్వు అనుకున్నది నేనెలా జరగనిస్తాను? ఇదిగోరా, కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేశాను. ఇందులో ఒక ఫోటో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. తీసుకోరా. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, వాళ్ళ ఇంటికి వెళ్దాం. సరేరా. ఫోటోస్ మారుస్తున్నారా? రావు, స్టాక్ పంపిస్తా ఉన్నారు, ఒకసారి చెక్ చేసుకో. అది కాదమ్మా, అక్కకి. కృష్ణ, ఒకసారి చెప్పినప్పుడు ఆగిపోవాలి. పదే పదే అదే తీరుతో కోపం తెప్పిస్తావెందుకు? చూడు బాబు, మరోసారి చెప్తున్నాను, నా కూతురు పెళ్లి ఆ వరుణ్తోనే జరుగుతుంది. మీరన్నా మీ కుటుంబం అన్నా ఎప్పటికీ మాకు సదాభిప్రాయం ఉండదు. మీ అమ్మ మీరు మాకు చేసిన ఏ అవమానం మర్చిపోలేదు. దయచేసి వెళ్ళండి. ఏంట్రా, పద్ధతిగా మాట్లాడి సమస్యని క్లియర్ చేద్దామంటే కుదరనివ్వరు. మంచిగా వెళ్ళి పెళ్లి సంబంధం గురించి అడుగుదామని ట్రై చేస్తే నన్నే విలన్ని చేసి మాట్లాడుతున్నారు. రేయ్, ఇందులో నేను చేసిన తప్పే ఉందిరా. నేను వీళ్ళకి మంచి చేద్దామనుకోవడం కూడా తప్పేనా? ఛ, నా బ్యాడ్ లక్ ఏంట్రా మరి ఇంత బ్యాడ్గా తయారైంది. అసలు ఈ ప్రేమలు దోమలు అంటేనే నాకు అసహ్యం అనుకుంటే నా చుట్టూ ఈ ప్రేమ గోలే తయారైంది. ఒక బిజినెస్ మ్యాన్ లా బిజీగా ఉండాల్సిన వాడిరా. ఇదిగో ఇలాంటి విషయాల్లో బిజీగా ఉన్నాను. కర్మరా కర్మ. చెల్లి అన్న ఒకే ఒక సెంటిమెంట్ వల్ల ఈ టార్చర్ మొత్తం భరిస్తున్నాను. హిమ జీవితం బాగుండాలరా. తను సంతోషంగా బ్రతకాలని ఆలోచిస్తున్నాను కాబట్టి అందరితోనూ అడ్డమైన మాటలు పడాల్సి వస్తుంది. బ్లడీ టైం.
వాటర్. రే వాటర్ లేవురా కార్లో. ఛే, సమయానికన్నీ ఇలాగే చేస్తాయి. స్వీటీ తారా తారా ఏమైంది తారా? ఏమైంది? స్వీటీ ఏమైంది తారా? స్వీటీ బేబీ తన గదిలో కనపడడం లేదు. ఈ లెటర్ రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. తారా ఏంటిది? ఎందుకు ఇలా చేసింది? అదే నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికెళ్ళింది అది? హా, ఇప్పుడు బాధపడండి, గొంతు పగిలేలా అరవండి. పరువు స్టేటస్ అంటూ తనని హింసించి బలవంతంగా ఈ పెళ్లి చేయాలనుకున్నారు. తన బ్రతుకుతో ఆడుకోవాలనుకున్నారు. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరితో జీవితాన్ని పంచుకోలేక హిమ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. తనకి ఇష్టం లేని పెళ్లి చెయ్యొద్దు అని ఎంత చెప్పినా విన్నారా మీరు? హిమ మానసికంగా ప్రతిరోజు ఎంత నరకాన్ని అనుభవించిందో మీకు తెలీదు, నాకు తెలుసు. మీరు 9 మాసాలు మోసి కన్నారు, అంతే. అదే మీరు చాలా గొప్ప అనుకుంటున్నారు. కాదు, అది గొప్ప కాదు. కన్న బిడ్డకి ప్రేమని పంచడం గొప్ప. తన మనసుని అర్థం చేసుకోవడం గొప్ప. బిడ్డ జీవితాంతం ఎలా సంతోషంగా బ్రతుకుతుందో ఆ బ్రతుకు తనకివ్వడం గొప్ప. మీకు నచ్చిందిచ్చి ఇదే జీవితం హ్యాపీగా బ్రతికేయండి అంటే ఎవరు బ్రతకరు. ఇష్టం లేని బ్రతుకు ఎప్పటికీ చావుతోనే సమానం. ఇదే కర్మ ఇప్పుడు మీరు నా చెల్లికి పట్టించారు. ఇప్పుడే చెప్తున్నాను, తనకేదైనా కావాలి, అస్సలు క్షమించను. భద్రా శ్రీకాంత్, ఏంటి తారా ఇది? తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. నా కూతురికి ఏం కాకూడదు. స్వీటీ నన్ను వదిలిపెట్టి ఎక్కడికెళ్తుంది? స్వీటీ ఇలా చేయదే. తారా ఏమైంది? ఏమైనా తెలిసిందా? లేదు, స్వీటీ ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళుంటుందేమోనని కనుక్కోమన్నాను. ఎక్కడికెళ్ళుంటుందో అర్థం కావడం లేదు. ఇది నా పరువు తీయడానికి పుట్టింది. అవును, మీరు తనని కన్నదే పరువు కోసమని తెలియక ఇలా చేసింది. ఇప్పటికీ కన్న కూతురు ఏమైపోయిందో అనే బాధ లేదు మీ దగ్గర. మీ పరువు పోతుంది అంతే. ఏం చేసుకుంటారు ఈ పరువుని, స్టేటస్ ని? వీటి కోసం సంతోషంగా జీవించే విలువైన కాలాన్ని, ప్రాణాన్ని తీసేస్తున్నారు. రాధా, నేను పరువు, ప్రతిష్ట, స్టేటస్ అని ఏదో బిల్డప్ కోసం పాకులాడుతున్నాను అనుకుంటున్నావా? బతకడం ఎవడైనా బతుకుతాడు, కానీ బతికే బతుక్కి విలువ ఉండాలి. నేనది హ్యాపీగా బతకూడదని దాన్ని టార్చర్ చేయడం లేదు. దాని హ్యాపీనెస్ కోసం ఎంతకైనా దిగజారిపోతాను, ఎలాగైనా ప్రవర్తిస్తాను అంటే నేనెలా యాక్సెప్ట్ చేస్తాను? నేను దాన్ని ఎలా కని పెంచాను, నా పేరు పలుకుబడిని కూడా అలాగే పెంచాను. ఈ రెండింటిలో ఏది నాకు దూరమైనా నేను భరించలేను. వాటిని నాకు దూరం చెయ్యాలని ప్రయత్నించినా ఏ ఒక్కరిని క్షమించను. నా స్వీటీని ఎలా తిరిగి తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఇదంతా ఆ సాగర్ గడి పని అని అర్థమవుతుంది. తేలుస్తాను. నా కూతుర్ని తిరిగి ఇంటికి రప్పిస్తాను. అమ్మా, ఇప్పుడు హిమ అన్నీ వదిలేసుకుని
అన్నయ్య కోసం వచ్చేసింది. కృష్ణ, ఈ ప్రేమ విషయం ప్రేమించుకున్న వాళ్ళకి వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలనుకున్న నీకు ముఖ్యమేమో కాని వాళ్ళని కన్నవాళ్ళకి కాదే. అసలు వీడి అమ్మాయిని ఇలా తీసుకొచ్చాడంటే మీ బాబాయ్కి తెలిసిందంటే ఊరుకుంటాడా? ఆ ఇంట్లో వాళ్ళ పేరెత్తితేనే మీ బాబాయ్కి నచ్చటం లేదే. ఆ రోజు చూసావు కదా, ఇంటికి పిల్లవాళ్ళన్నయ్య ఇదే విషయం మాట్లాడడానికి వచ్చినప్పుడు ఎంత గొడవ జరిగిందో. తెలుసమ్మా, బాబాయ్ ఒప్పుకోలేదని అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని వదిలేయాలా? సాగర్ అన్నయ్య హిమని ప్రాణంగా ప్రేమించాడమ్మా. ప్రాణమైనా వదిలేస్తా అంటున్నాడు కానీ తనని వదలను అంటున్నాడు. 3 రోజుల్లో హిమకి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారక్కడ. ఈ సమయంలో అన్నయ్యని మనమైనా అర్థం చేసుకోవాలి కదా. ఏంటి తారా గారు, పోలీసులతో వచ్చారేంటి? చెప్తాను, కాస్త ఓపిక పట్టండి. ఇన్స్పెక్టర్ గారు, మీరు మీ పని కానివ్వండి. కానిస్టేబుల్స్, ఇల్లంతా వెతకండి. ఎస్ సార్. తారా గారు, అయ్యో, ఏం చేస్తున్నారో మీకైనా అర్థం అవుతుందా? మా ఇంట్లో మీ సోదాలేంటి? కనీసం మా పర్మిషన్ లేకుండా మా ఇంట్లో రావడమే తప్పు. అలాంటిది పోలీసులతో వచ్చి అలా న్యూసెన్స్ చేస్తున్నారు. అసలేంటి మీ ఉద్దేశం? ఏంటి ఉద్దేశం అని అడుగుతున్నావా? నీ కొడుకు చేసిన పనికి వాడి కాళ్ళు చేతులు విరిచేసి లాక్కెళ్ళి లాకప్లో వెయ్యాలి. మేడం, ఏమైంది? నీ అన్న నా కూతురికి ఏవో మాయమాటలు చెప్పి ఇంటి నుంచి దాన్ని తీసుకెళ్లిపోయాడు. ఏమంటున్నారండి? మా వాడు మీ అమ్మాయిని తీసుకెళ్లిపోవడం ఏంటి? అబ్బా, అసలు ఏమీ తెలియనట్టు అమాయకుల్లా మొహం పెట్టి చాలా బాగా అడుగుతున్నారే. తారా గారు, ఏంటి? నీ కొడుకు నా కూతుర్ని ప్రేమ పేరుతో వాడి మాయలో వేసుకున్నాడు. ఈ విషయం మీకు తెలీదా? మీకు తెలియకుండానే మీ వాడు ఇదంతా ప్లాన్ చేశాడు అంటే నేను నమ్మాలా? సార్, ఇల్లు మొత్తం వెతికాం, పైన ఎవరు లేరు సార్. ఓ, ఇంట్లో అయితే దొరికిపోతారని బయటకెక్కడికో తీసుకెళ్లి నా కూతుర్ని దాచేశారా? చాలా పక్కాగానే ప్లాన్ చేసినట్టున్నారు కదా. మర్యాదగా అడుగుతున్నాను, చెప్పండి, ఎక్కడ నా కూతురు? వాడికి ప్రేమ వ్యవహారం ఉందేమో కానీ అమ్మాయిని లేపుకొచ్చేంత కుసంస్కారం మా వాళ్ళలో లేదు. అది తెలుసుకోండి ముందు. మీ వాడి సంస్కారం ఏంటో, ఈ వ్యవహారం వెనుకున్న ప్లాన్ ఏంటో అన్నీ బయటపడతాయి. ముందు వాడెక్కడున్నాడో పిలవండి. పిలవండి. మేడం, మీరు అనుకున్నట్టు ఏం ఉండకపోవచ్చు. మా అన్నయ్యకి నేను కాల్ చేస్తానుండండి, ప్లీజ్ మేడం. శిఖర, చెప్పు. అన్నయ్య, ఎక్కడున్నావు? కొంచెం పనుండి బయటకొచ్చాను. ఏమైంది? అర్జెంటుగా ఒకసారి ఇంటికి రా అన్నయ్య. తారా మేడం పోలీసులతో మన ఇంటికి వచ్చారు. పోలీసులతో రావడం ఏంటి? నువ్వు ముందు ఇంటికి రా అన్నయ్య. వస్తున్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి తారా గారి కూతురు హిమ. తను మా అన్నయ్య సాగర్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈవిడ చేసే పెళ్లి హిమకి ఇష్టం లేకపోవడం వల్లే తన జీవితం ఎక్కడ పాడైపోతుందోనని తనకి తానుగానే డెసిషన్ తీసుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది. కానీ హిమని ఎవరూ బలవంత పెట్టి ఇలా బయటకు తీసుకురాలేదు. కావాలంటే మీరు హిమని అడగండి. ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి చెప్పేదంతా అబద్ధం. ఇదే మాట మీ కూతురు చెప్తే ఓకేనా? ఏమ్మా, మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ బలవంతంగా దాచిపెట్టారా? లేదు సార్, నేను సాగర్ ప్రేమించుకున్నాం. మా అమ్మ నాకు ఇష్టం లేదని చెప్పినా వేరే వాళ్ళతో పెళ్లి చేస్తుంది. అందుకే ఇంట్లో నుండి వచ్చేశాను.
నమస్కారం మేడం. మీ అమ్మాయి మేషర్. మీరు తన విషయంలో బలవంతంగా ఏదైనా చేస్తే చట్టపరంగా చాలా సమస్యలు క్రియేట్ చేస్తుంది. కాస్త మీరు ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదేమో. ఈ విషయాన్ని ఇలా కాదు, దీన్ని చాలా సెన్సిబుల్ గా నా స్టైల్లో వర్కౌట్ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు, మీరన్న మాట కూడా నిజమే. లీగల్ గా ఇలాంటి విషయాలు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయనిపిస్తుంది. ఇంకా ఈ విషయాన్ని నేను లాగదలుచుకోలేదు. స్వీటీ, నీ ఇష్టాన్ని కాదని నీ దృష్టిలో నేను విలన్గా కనబడ్డాం నాకెందుకో కరెక్ట్గా అనిపించట్లేదు. నీకెలా అయితే హ్యాపీగా ఉంటాననుకుంటున్నావో అలాగే ఉండు. నేను నీకు అడ్డుపడ్ను. లవ్, లైఫ్ రెండూ నీవే. మమ్మా. ఎస్ హిమా. ఇన్స్పెక్టర్ గారి ముందే చెప్తున్నాను, పద మన ఇంటికి వెళ్ళిపోదాం. లేదు మమ్మా, నేను రాను. కృష్ణ, ప్లీజ్, ఇది నా వాయిస్ కాదు. ఏం ఆలోచిస్తున్నారు మేడం? ఈ పెళ్లి నాపాలని మీరే నాకు టార్గెట్ ఫిక్స్ చేసి ఇప్పుడు మీరే వాళ్ళ పెళ్లికి గేట్ ఓపెన్ చేశారు. అలా అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇక నా ఆశల మీద మీరు నీళ్లు చల్లేసినట్టేనా? వరుణేడి? మేడం. శిఖరా, వరుణ్ ఎందుకు పిలిచానో తెలుసా? తెలీదు మేడం. చెప్తా. శిఖరా, వాళ్ల పెళ్లికి నేను ఒప్పుకున్నానని వాళ్ళు కదా ఫిక్స్ అవ్వాలి. నా ఫాలోవర్వి నువ్వెలా ఫిక్స్ అవుతావు? ఏంటి మేడం మీరనేది? శత్రు బలగం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన భుజబలం బలహీనపడుతుంది. అలాంటప్పుడేగా మన బుద్ధిబలం వాడాలి. సంధి కుదుర్చుకుని సమయం చూసుకుని శత్రు సంహారం మొదలు పెట్టాలి. మన టార్గెట్కి సమాప్తం పలకాలి. అంటే ఇప్పుడు వాళ్లతో సంధి కుదుర్చుకుని నేననుకున్నది చేయడానికి నా కూతుర్ని వాళ్ల గ్రిప్లో ఉంచుకుని నన్నాడించాలని ప్రయత్నించారు. ఇప్పుడు ఆ రాణమ్మ కూతురు బతుకును మన గ్రిప్లోకి తీసుకున్నాం, ఈ వరుణ్ రూపంలో. ఇప్పుడు ఈ వరుణ్ వాళ్ళని అరచేతిలో కాగితంలా నలిపేస్తే ఏం చేస్తారు? కూతురు బతుకు ఏవైపోతుందోనని విలవిల్లాడిపోతారు. వరుణ్తో కాళ్లబేరానికొస్తారు. ఆ బేరవే వాళ్ళని నా కూతురు జోలికి రాకుండా చేస్తుంది శిఖరా. అప్పుడు ఆటోమేటిక్గా నా కూతురు బలగం తగ్గిపోయి మనకు బలం పెరుగుతుంది. పూర్తిగా హిమ మన చేతుల్లోకొస్తుంది. దాని ప్రేమ కథ గాల్లో కలిసిపోతుంది. సో వరుణ్, ఇప్పుడు నువ్వేం చెయ్యాలో తెలుసా? మీరేం చెప్తే అదే మేడం. గుడ్. ఆ రాణమ్మ ఫ్యామిలీని ఎంత టార్గెట్ చేస్తావో చెయ్యి, కానీ వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చెయ్యి. శిఖరా, నీ దగ్గరున్న వీడియోని వరుణ్కి సెండ్ చెయ్యి. దీన్ని చివరాయుధంగా వాడు. వేటు మిస్ అవ్వకూడదు.
అమ్మా, బీపీ స్థాయి మరీ ఎక్కువగా ఉంది. కాస్త మీరు మనసుకు కష్టంగా ఉండే విషయాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మెడిసిన్ రాసిస్తున్నాను. ఇది బాగా పనిచేయాలంటే ఇందాక నేను చెప్పిన పని మీరు చెయ్యాలి. ప్రశాంతంగా ఉండాలి. అలాగే డాక్టర్ గారు. విన్నావుగా, ప్రశాంతంగా ఉండాలంట. అనవసరమైన టెన్షన్స్, ఆలోచనలు మనసుకి తీసుకోకూడదంట. పోసే, నాకీ టెన్షన్లు ఆలోచనలన్నీ నీ మూలంగానే కదే. అమ్మా, ఆ రోజు జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. అయినా సరే నన్ను తప్పుగా అర్థం చేసుకుని పోలీస్ కేసు పెట్టాడు. దాని తర్వాత తనే కేసు వాపస్ తీసుకున్నాడు. నేను తప్పు చేయలేదు అని తన తప్పు తను తెలుసుకోవడం వల్లే కదా కేసు వెనక్కి తీసుకుంటాడు. అదెందుకు నువ్వు అర్థం చేసుకోవు? ఇంకా చాలే, నోర్ముయ్. చేయాల్సినవన్నీ చేసేసి ఇప్పుడు దాన్ని ఇలా మాటలతోటి కప్పిపుచ్చు. నీ వల్లే కదే ఈ రోజుని సమస్యలు నట్టింట్లోకొచ్చాయి. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది. వెళ్ళిక్కడి నుంచే. అమ్మా! హొసే, ఒక్కసారైనా నీ తోబుట్టువుని గురించి ఆలోచిస్తున్నావా? రేపు దాని బ్రతుకు ఏమవుతుందన్న ఆలోచన నీకుంటే గనక ఇప్పుడు మన పరిస్థితి ఇలా ఎందుకుంటుందే? ఇదంతా నీ వల్లే జరిగింది. నీ వల్లే. అమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళవే. నువ్వు నా కళ్ళ ముందుంటే నాకెక్కడలేని బీపీ పెరిగిపోతుంది. వెళ్ళు. ప్రశాంతత లేకుండా పోతుంది. వెళ్ళు. అమ్మా, ఇందాకే కదమ్మా చెప్పాను, మీరు ఇలాగే ఉంటే బీపీ కూడా అలాగే ఉంటుంది. అమ్మా, ఆమెను కాస్త ప్రశాంతంగా గొడవ పడకుండా చూడండి. అలాగే డాక్టర్. ఇదేంటి ఇంత మోసం చేస్తున్నారో తారగారు? తన పెళ్లి సాగర్ అన్నయ్యతో చేస్తానని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చింది. మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. డాక్టర్, రిపోర్ట్స్ రెడీ. సిస్టర్, ఈ హిమా కేసు ఉంది కదా, కొద్దిగా బేబీ విషయం క్రిటికల్గా ఉంది. అబార్షన్ కంపల్సరీ. పేషెంట్కి మాత్రం చెప్పకండి. అలాగే డాక్టర్. ఇదిగో ఇంజెక్షన్ రాస్తున్నాను, తీసుకువెళ్ళి ఆమెకి వేయి. ఈ ఇంజెక్షన్ పేషెంట్కి చేయి. అలాగే డాక్టర్. ఓకే డాక్టర్, నేను హిమతో మాట్లాడతాను. ఓకే. స్వీటీ, కంగ్రాచులేషన్స్. బేబీ లోపల హెల్దీగా ఉందంట. డాక్టర్ నిన్ను ఏ టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పారు. ఏవో ఇంజెక్షన్స్ చేయాలని చెప్పారు, అవి తీసుకుంటే సరిపోతుంది. సరేనా? మేడం, మీరు ఒకసారి రావాలి. ఎక్కడికి? జస్ట్ పక్కనే, మీరేం కంగారు పడకండి. బేబీ. సిస్టర్, బేబీ ఎవ్రీథింగ్ ఓకే కదా? బాగుంది మేడం. స్వీటీ, ఇందాకే చెప్పాను కదా ఏవో ఇంజెక్షన్స్ చేయించాలని. రిలాక్స్. చెల్లి, 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 చెల్లి. ఏంటి చెల్లి చెల్లి అంటూ ఓ తల్లడిల్లిపోతున్నావు? హిమ ఎక్కడా?
నా దగ్గరే భద్రంగా ఉంది. నువ్వేం కంగారు పడకు. భద్రంగా ఉందా? భద్రంగా ఉంటే ఇంట్లో ఉండాలి కదా. ఏది ఎక్కడా కనిపించదే? నిజం చెప్పండి, హిమ ఎక్కడుంది? చెప్పను. ఎందుకు చెప్పాలి నీకు? అది ఎవన్నో దారిని పోయేవాణ్ణి ప్రేమించాను అనగానే ముందు వెనక చూసుకోకుండా, స్టేటస్ రేంజ్ పట్టించుకోకుండా వాడికిచ్చి కట్టబెట్టడానికి సిద్ధమైపోయావు. ఆ అణాకాని లేబర్ మనుషులతో కలిసి నా పరువుని, సొసైటీలో నాకున్న పేరుని సర్వనాశనం చేయాలని చూశావు. నీకెందుకు చెప్పాలి నా కూతురు ఎక్కడుందో? చెల్లి చెల్లి అంటున్నావు. అసలు ఏ అన్నైనా చెల్లికి ఒక స్థాయి తక్కువ సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తాడా? ఐశ్వర్యంలో పుట్టి పెరిగిందాన్ని ఒక మామూలు జీవితాన్ని అనుభవించమని బయటికి పంపించేస్తాడా? ఈ ఇంటి పరువుని నువ్వే తీసేశావు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పరువు పేరుతో, స్టేటస్ పేరుతో ఇష్టం లేని వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే జీవితం బాగుంటుందంటే నేను ఒప్పుకోను. జీవితంలో సంతోషాన్ని దూరం చేసే పెళ్లి హిమకి అక్కర్లేదు. అక్కర్లేదు అని చెప్పడానికి నీకు హక్కు లేదు. అది నా కూతురు. దాని జీవితాన్ని డిసైడ్ చేసేది నేను. నేననుకున్న ముహూర్తానికే ఆ మినిస్టర్ కొడుక్కిచ్చి దాన్ని పెళ్లి జరిపించి తీరుతాను. ఎలా చేస్తారో? తను ప్రెగ్నెంట్, మీకు తెలుసా? తెలుసు, కానీ తనిప్పుడు ప్రెగ్నెంట్ కాదు. సమయానికి కృష్ణ వెళ్ళింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈవిడ అనుకున్నట్టే జరుగుండేది. ఆ పాపాన్ని మోయాల్సిన అవసరం కానీ కర్మ కానీ దానికి లేవు. అసలు మీరు తల్లేనా? కడుపులో బిడ్డని ఎలా తీసేయాలనిపించింది మీకు? పాపం అనిపించలేదా? కడుపులో ఉన్నదే పాపం అయినప్పుడు దాన్ని తీసేయడం పాపం ఎలా అవుతుంది? నా కూతురు జీవితానికి అడ్డంగా వచ్చి ఆపేది బిడ్డైనా తీసేయడానికి నేనేమాత్రం ఆలోచించను. నేను శాసించింది, ఆశించింది జరగడమే నాకు ముఖ్యం. నో మోర్ ఆర్గ్యుమెంట్స్.